మొత్తం భారతదేశంలో కూడా జై శ్రీరామ్ అనే స్లోగన్ అందరూ యూజ్ చేస్తారు. కానీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే హనుమాన్ ఆర్ట్సే కనిపిస్తుంది అన్న. ఇది లాస్ట్ ఇయర్ ముంబైలో వైరల్ అయిన మూర్తి అన్న. ఓకే. సో ఆ మూర్తి మాకు చేయాలని ఇష్టము. ఓకే. ఎలాగైతే మీరు అన్నారో దేశంలో జై శ్రీరామ్ అంటున్నారో మా దగ్గర హనుమంతుడు ఉన్నాడు, రాముడు లేడని మా కాన్సెప్ట్. ఓ గ్రేట్ అన్న. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు హనుమాన్ ఆర్ట్స్. సో ఫ్రెండ్స్, మన కంప్లీట్ భాగ్యనగరంలో ది మోస్ట్ ట్రెండింగ్ గణపతి వర్క్షాప్ అనమాట. చూసుకోవచ్చు, అన్న వాళ్ళ వర్క్షాప్లో సెకండ్ విగ్రహం కూడా రివీల్ అయిపోయింది. అండ్ పైన మీరైతే చూస్తున్నారు కదా, ఏదైతే అక్కడ లయన్ ఉన్నదో శరభ అవతారం అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ స్వామివారి పంచ కూడా మల్టీ కలర్ అండ్ చాలా బాగుంది అవుట్పుట్. అండ్ అదేవిధంగా ఈసారి అయితే మొత్తం ఇన్స్టాగ్రామ్లో మన గోల్డ్ పంచతోనున్న విగ్రహం అయితే బాగా ట్రెండ్ అయింది. అన్న అందరికీ నమస్తే, రామ్ రామ్, జై శ్రీరామ్, జబల గణేష్ మహారాజ్ కి. సో అన్న వాళ్ళ టీం ఉంది హనుమాన్ ఆర్ట్స్. అన్న అవుట్పుట్ అయితే జబర్దస్త్ ఉన్నది. మనం ఫస్ట్ పూజించుకునేది మన వినాయకుణ్ణి, గణపతి బప్ప. అండ్ మొత్తం భారతదేశంలో కూడా జై శ్రీరామ్ అనే స్లోగన్ అందరూ యూజ్ చేస్తారు. కానీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే హనుమాన్ ఆర్ట్సే కనిపిస్తుంది అన్న. చెప్పాలి సందీప్ భాయ్, 2026లో ఈ ఆలోచన ఎట్లొచ్చింది మీకు? అన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్, ఆల్ బప్పా లవర్స్కి. మాకు ఈ హ్యూమంగస్ రెస్పాన్స్ వచ్చినందుకు వి థ్యాంక్ ఎవ్రీ వన్. మార్నింగ్ నుంచి కూడా చాలామంది క్రౌడ్ వస్తున్నారు, వచ్చి వినాయకుడిని చూస్తున్నారు, అడ్మైర్ చేస్తున్నారు అన్న. అడ్మిరేషన్ చాలా మంచిగా అనిపిస్తుంది అన్న. ఇదంతా మా టీమ్ హనుమాన్ ఆర్ట్స్ అన్న. అన్న అందరికీ రామ్ రామ్, పేరు పేరున నమస్కారం అన్న. యా, చాలా బాగుంది అన్న అవుట్పుట్. చూడగానే మెస్మరైజింగ్, ఇన్స్పైరింగ్ అంటారు కదా. సో అసలు మనం మార్క్స్ కూడా ఇవ్వలేమన్నమాట, అట్లాంటి అవుట్పుట్ వచ్చింది. యాక్చువల్గా ఈ విగ్రహం కంటే ముందు ఏదైతే గోల్డ్ పంచలో ఉండే అది కూడా నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఒక్కసారి మీరే చెప్పండి అన్న మన వినాయకుని గురించి. సో వినాయకుని హైట్ ఎంత ఉంటుంది, అండ్ ఈ పంచ సెలెక్షన్ ఎవరిది, అండ్ బ్యాక్ డ్రాప్లో ఆ డిజైన్ ఏంటి? సో ఈ వినాయకుడు కాన్సెప్ట్ వచ్చేసన్నా శివ విష్ణు కాంబినేషన్లో శివుడిది ఎట్లయితే శరభ స్వరూపం ఉంటుందో, శరభేశ్వర రూపం ఉంటుందో, ఆ రూపం థీమ్లో బ్యాక్గ్రౌండ్ చేయించాము. అండ్ వినాయకుడు వచ్చేసి విష్ణుమూర్తి అవతారం. ఇక్కడ చూడండి, వినాయకుడిది మన విష్ణుమూర్తి అవతారం గద వస్తుంది, ఇక్కడ చేతిలో సుదర్శన చక్రం వస్తుంది. ఇద్దరు హరిహర కాంబినేషన్లో ఈ మూర్తి మేము క్రియేట్ చేసినామన్న. ఇది సెకండ్ విగ్రహం అయితే మనకు రివీల్ అయింది అన్న. మరి ఈ పంచ, ఈ సెలెక్షన్ ఎవరిది? ఈ పంచ సెలెక్షన్ అంతా మా టీం వర్క్ అన్న. టీం అంతా కూర్చొని ఆలోచిస్తాము, ఏ బాడీ టోన్కి ఎట్లాంటి పంచ కావాలి, ఎట్లాంటి బార్డర్ కావాలి, ఎట్లాంటి కండువా కావాలి, అదంతా మేము ప్లాన్ చేసి పర్ఫెక్ట్గా క్రియేట్ చేస్తాం అన్నమాట అన్న. ఇంకోటి, కలర్స్ కూడా చాలా వైబ్రెంట్గా ఉన్నది. దీంట్లో కూడా చూసుకున్నట్టయితే మొత్తం రెయిన్బో కలర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి అన్న. మరి ఈసారి 2026లో మనం ఎన్ని విగ్రహాలు చేస్తున్నాం? 2026లో టోటల్లీ మేము 100 విగ్రహాలు ప్లాన్ చేస్తాం. 100 చేసినాం. గ్రేట్ అన్న. ప్రతి ఒక్కటి కూడా స్కెచ్ బేస్డ్ విగ్రహాలే, యాజ్ పర్ స్కెచ్. ఒక్కసారి ఆ విగ్రహం చేసామంటే మళ్ళీ నెక్స్ట్ ఆ రిపీట్ ఉండదు మా దగ్గర. ఓ గ్రేట్. అండ్ అన్న, ఇక్కడ మన వరాహ అవతారం, ఈ బ్యాక్గ్రౌండ్ కూడా బాగా ట్రెండ్ అయిందన్న. సో ఇది ఎట్లా, ఇది కూడా మీ టీం వర్కేనా? అంతా టీం వర్కే అన్న. ఏది ప్లాన్ చేసినా కూడా మాది టీం వర్కే ఉంటుంది. ఓకే. బ్యాక్గ్రౌండ్ అయినా సరే, బ్యాక్గ్రౌండ్ కలర్ కాన్సెప్ట్ అయినా సరే, వినాయకుడి ధోతి, వినాయకుడి కండువా అంతా మా టీం కాన్సెప్టే. ఓకే. ఐస్ పెయింటింగ్, తిలకం కూడా టీం ఫస్ట్ మొత్తం కూర్చొని ఆలోచించి పొజిషన్ బట్టి ఎట్లాంటి పెయింట్ రావాలి, పొజిషన్ బట్టి ఎట్లాంటి కలర్ రావాలి, అట్లా డిసైడ్ చేస్తాం ప్రతిదీ. సో బేసిక్గా మీరు అంతా ప్లానింగ్తో చేస్తారు అనమాట. ఓకే అన్న. ఈ విగ్రహం అయితే చాలా వైరల్ అయిందన్న, ఎన్నో పేజెస్ వచ్చినాయి. ప్రతి పేజ్లో కూడా నెక్స్ట్ లెవెల్ అయితే రెస్పాన్స్ వచ్చింది. చెప్పాలని గోల్డ్ కాన్సెప్ట్ ఎట్లా మీరే అనుకున్నారా ఇట్లా చేయాలనేసి? అంటే మాకేముండే అంటే అన్న, వినాయకుడు ఒకసారి తన పట్టాభిషేకం అయిన తర్వాత ఎట్లయితే గోల్డ్ ఆర్నమెంట్స్తోని సింహాసాన్ని అదృశ్యించుంటాడో అట్లాంటి కాన్సెప్ట్లో మేము ఇది ప్లాన్ చేసాము. ఓకే. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద ఆర్టిస్ట్, ఈ గోల్డ్ జ్యువెలరీకి ఇంత అవుట్పుట్ తెచ్చి వినాయకుడి కలర్ ఇంత తెచ్చినందుకు, మా విజన్ని వాళ్ళు రీక్రియేట్ చేసినందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఆర్టిస్ట్ వర్క్. ఓకే. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ వ్యూవర్స్ కానీ చాలా సపోర్ట్ చేసినారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ అన్న, ఒక్కసారి మన వర్క్షాప్లో అప్డేట్ చూసుకునే ముందు అసలు మీకు ఆలోచన ఎట్లొచ్చింది? అంటే
ఫస్ట్ ఇయర్లోనే మీరు ఒక నెక్స్ట్ లెవెల్ ప్రొఫెషనల్ అవుట్పుట్ అయితే ఇచ్చారనమాట. ఎట్లా అంటే ఒక 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి చేసే అవుట్పుట్ అనేది మీరు ఫస్ట్ ఇయర్లోనే ఇచ్చారు. సో అసలు ఈ థాట్ ఎట్లా వచ్చింది మీకు, అరే ఇట్లా చేయాలి మనం కూడా మన భాగ్యనగరంలో అనేసి? అన్న ఏదైనా మేము చిన్నప్పటి నుంచి కూడా వినాయకుల ఫెస్టివల్ అంటే చాలా ఒక క్రేజ్ మాకు. ఓకే. మా ఇల్లు దూల్పేట దగ్గరనే. దూల్పేట్కి వెళ్ళడం, డైలీ మార్నింగ్ వెళ్ళడం, మధ్యాహ్నం వెళ్ళడం, టైం దొరికినప్పుడు వెళ్ళడం. ఓకే. ఒక విధంగా మీరు చాలా లక్కీ ఫెలోస్. ఎస్, అబ్సల్యూట్లీ. అండ్ అన్న యాక్చువల్గా ప్యాషన్ అంటాం, మన పచ్చి తెలంగాణ భాషలో ఒక పిచ్చి అంటాం. పిచ్చి అంటాం అంటే ఆల్వేస్ బప్ప, అవును, ఆల్వేస్ వినాయకుడు. గ్రేట్ అన్న, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. సో ఫస్ట్ ఇయర్లోనే మీరు అసలు ఏంటంటే అవుట్పుట్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చారన్న. చలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఒక్కసారి స్వామివారి విగ్రహాలది ఇక్కడ ఎట్లా నడుస్తుంది వర్క్, అదేవిధంగా ఇంకా ఎన్ని విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి అవి కూడా తెలుసుకుందాం. సో అన్న మరి చెప్పాలి మన టైమింగ్స్ ఏంటి? టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 o'clockకి వర్క్ షాప్ స్టార్ట్ అవుతుంది అన్న. ఓకే. నైట్ 1 వరకు కూడా వర్క్ కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. అండ్ మన బప్పాల వర్స్ ఎప్పుడు రావచ్చు మరి మన కస్టమర్స్? ఎనీ టైం. బప్పాల వర్స్కి ఏ రోజు టైం ఉండదు. ఓకే. వాళ్ళు ఏ టైం అయినా రావచ్చు. ఓకే. ఎందుకంటే వాళ్ళ కోసమే మేము చేసేది ఇదంతా. ఓకేనా. అన్న మరి ఇప్పుడు ఇక్కడ ఏ విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? నా ఆల్మోస్ట్ ఈ లైన్ మొత్తం కస్టమైజ్డే. ఓకే. ఈ గరుడ అనేది స్పెషల్గా ప్లాన్ చేసి క్రియేట్ చేసినాము. గరుడ మీద విష్ణుమూర్తి అవతారం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మన గరుడ్మంతుడు అవుట్పుట్ అయితే చాలా రియలిస్టిక్ ఉన్నది. మంచి 6 pack బాడీ, అదేవిధంగా వినాయకుడు ఒక బ్యాలెన్సింగ్ టైప్ అనమాట. అంటే ఇంత హైట్లో కూడా నిలబడిందంటే ఇది వీళ్ళ ప్యూర్ ప్లానింగ్ అనమాట. ఎంత ఉంటానా స్వామివారి హైట్? స్వామివారి హైట్ వచ్చేసి 10 feet అన్న. ఓకే. అండ్ టోటల్ హైట్ అన్న విత్ గరుడ్ మహారాజ్? విత్ గరుడ్ మహారాజ్ 18 feet వస్తుంది. 18 feet. చాలా బాగుందన్న. మరి కింద ఏమొస్తుంది? ఇక్కడ గరుడ్ మహారాజ్కి ఇదొక కొండలాగా, కొండ మీద గరుడ్ మహారాజ్ నిలబడి ఉన్నట్టు. ఓకే. ఆ వింగ్స్ కూడా వచ్చేసి చాలా పెద్ద వింగ్ వస్తుంది గరుడ్ మహారాజ్కి. అది కూడా ఇట్లాన్లో చేస్తాము. ఫోమ్ ఆర్టిస్ట్ ని పిలుస్తున్నాము. ఓకే. పిలిచి దానికి ఎట్లా కాంబినేషన్ వస్తుందో దాని డిజైన్ కూడా క్రియేట్ చేస్తున్నాము. ఎట్లా మరి ఇది అవైలబుల్ ఉందా బుకింగ్ కి? ఇది అవైలబుల్ ఉందన్న. ఓకే. సో వన్ ఆఫ్ ది స్పెషల్ గణపతి బప్ప ఫ్రమ్ హనుమాన్ ఆర్ట్స్. సో గరుడ్ మంతుడు, అదేవిధంగా వినాయకుడు అండ్ వింగ్స్ కూడా పెద్దగా వస్తాయంట. ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. ఫటాఫట్ అన్న వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చేసేయండి. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, చాలా నీట్ అవుట్పుట్ అనమాట. అన్న మరి ఈ విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయా? ఈ విగ్రహాలన్నీ బుక్డ్ అన్న. కస్టమైజ్డ్ విగ్రహాలు. ఓకే. కస్టమర్ స్కెచ్ తెచ్చిస్తే చేసేసాము. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకు బాలాజీ రూపంలో వినాయకుడు అయితే దర్శనం ఇస్తున్నాడు. ఒక డోల్ పైన నుంచొని ఉన్నాడు అనమాట, పెద్ద చెవులు. సో చెప్పాలన్నా ఇక్కడ వినాయకుడు చిన్నగా ఉన్నాడు, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. ఇక్కడ మంచి 6 pack బాడీ, స్వామివారికి వచ్చేసి 6 చేయిలు. అండ్ స్కెచ్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. ఈ విగ్రహం వచ్చేసి మహామృత్యుంజయ అవతారం శివుడిది. వావ్. సో శివుడు అభిషేకం చేసుకునే కాన్సెప్ట్ అన్నమాట, మృత్యుంజయ అవతారం. చాలా బాగుంది అన్న అవుట్పుట్. ఎంత ఉంటుంది స్వామివారి హైట్? స్వామివారి హైట్ 7.5 feet. 7.5 feet. అన్న ఇంకా చెప్పండి, ఇంకేం విగ్రహాలు మన దగ్గర ఉన్నాయి? ఇక్కడ చూడండి, ఇది డాన్సింగ్ పోజ్ లో మన నాగ్ఫన్ మీద ఉంటారు వినాయకుడు. నైస్. ఇది నాగరాజు. యా. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మన నాగరాజు అనమాట. ఏదైతే ఫనీ అంటే మనకు పడగ ఉందో, పడగలో కూడా మన నాగరాజు ఉన్నమాట ఇక్కడ. ఇది కూడా చాలా రియలిస్టిక్ ఉంది. అండ్ స్వామివారు వచ్చేసి మనకు నించొని దర్శనం ఇస్తున్నాడు. అండ్ నాగరాజు తోక పట్టుకొని ఉన్నాడు అనమాట. ఇది అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉందా? ఓకే. ఇది కూడా ఒక స్పెషల్ డిజైన్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఏ విగ్రహాలు ఉన్నాయి అవి కూడా చూసుకుందాం. అండ్ తప్పకుండా అన్న వాళ్ళ వర్క్షాప్ అయితే విజిట్ చేయండి. ఆల్రెడీ కొన్ని వేల మంది వచ్చారు అన్న వాళ్ళ వర్క్షాప్కి, అండ్ కోట్లల్లో వ్యూస్ పోయినాయి. బట్ స్టిల్ ఓవరాల్ అయితే ఇంకా విజిట్ చేయలేదు. ఒక్కసారి వచ్చి వీళ్ళ అవుట్పుట్ చూడండి. సో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కాకుండా ఒక్కసారి బయటికి రండి, అన్న వాళ్ళ వర్క్షాప్ విజిట్ చేస్తే మీకు కూడా ఆ రియల్ అవుట్పుట్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనకైతే చిలుక పైన కూర్చున్న వినాయకుడు అన్న, ఇది కూడా నేను ఫస్ట్ టైం చూస్తాను. ఎన్నో ప్లేసెస్కి వెళ్ళాను, బట్ ఇట్లాంటి అవుట్పుట్ అయితే మీ దగ్గరనే కనిపిస్తుంది. ఇది కూడా స్కెచ్ ఆర్టిస్ట్తోనే వేయించిన ఫిగర్ ఇది. ఓకే. సో చిలుక ఎలాగైతే ఒక స్టాండ్ మీద ఉంటుందో దాని మీద వినాయకుడు కూర్చున్న కాన్సెప్ట్ అన్నమాట. చాలా యూనిక్ కాన్సెప్ట్. చాలా బాగుందన్న. కలర్ అయిన తర్వాత ఇంకా చాలా వైబ్రెంట్ కలర్స్ వస్తాయి దీంట్లో. అండ్ ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే బ్యాలెన్సింగే. ఎందుకంటే మనకు ఇక్కడ చెయ్యి ఉంది, చెయ్యి పైన ఒక స్టాండ్ ఉంది, స్టాండ్ పైన చిలుక అవుట్పుట్ కూడా చాలా రియలిస్టిక్ ఉంది. సో డెఫినెట్లీ మీ పిల్లలను కూడా ఒకసారి తీసుకురండి, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఇక్కడ మన రాక్షసుడు అనమాట. చెప్పాలండి ఈ కాన్సెప్ట్ కూడా మనదేనా? అంటే ఇది గజాసురు వధ అనమాట. ఎట్లయితే గజాసురుని చంపిన తర్వాత గజాసురు మూషికలాగా అవుతుండో, అవును, ఆ కాన్సెప్ట్. వినాయకుడు వచ్చి త్రిశూలంతో చంపేస్తాడు గజాసురుని. చంపిన తర్వాత మూషికలాగా వాహనం అవుతుంది అనమాట. ఆ కాంబినేషన్ అనమాట.
సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు గజాసురుడు ఇక్కడ రాక్షసుడు అనమాట. సో గజాసురుని హతమార్చిన తర్వాత ఆ గజాసురుడే ఇక్కడ మూషక్ మహారాజ్ అయిపోతాడు, మన గణపతి బప్ప వాహనం. సో ఇది కూడా కాన్సెప్ట్ బాగుందన్న. థ్యాంక్ యూ. సో ఒక్కొక్క విగ్రహాన్ని చూసుకుంటుంటే ఒక్కొక్క మన హిందూ మైథాలజీలో మనకు తెలుస్తూ ఉన్నాయి. ప్రతిదీ ఒక స్టోరీ బేస్డే. వినాయకుడు అంటే ఉట్టిగా రీక్రియేట్ చేయడం కాకుండా ఒక స్టోరీ ఉండాలి. వినాయకుడు అవతారము ఎట్లా దాన్ని రీక్రియేట్ చేస్తున్నాం, ఒక స్టోరీ టెల్లింగ్ చేద్దామని మా ప్రయత్నం. గ్రేట్, ఇది మంచి ఇనిషియేటివ్ యాక్చువల్గా. సో ఇక్కడ స్టాండింగ్ కాన్సెప్ట్ లో వినాయకుడు అనమాట శ్రీరాముని రూపంలో మనకైతే దర్శనం ఇస్తున్నాడు. ఇది లాస్ట్ ఇయర్ ముంబైలో వైరల్ అయిన మూర్తి అన్న. ఓకే. సో ఆ మూర్తి మాకు చేయాలని ఇష్టము. ఓకే. ఎలాగైతే మీరు అన్నారో దేశంలో జై శ్రీరామ్ అంటున్నారో, మా దగ్గర హనుమంతుడు ఉన్నాడు, రాముడు లేడని మా కాన్సెప్ట్. ఓ గ్రేట్ అన్న, నైస్ నైస్. అండ్ ఇక్కడ ఏంటన్నా మరి ఇది కస్టమైజ్డ్ బుక్ అన్న. ఓకే. కస్టమర్ది. ఓకే. సో ఈ అవతారం ఏంటంటే ఒక కింద పెద్ద కుండలాగా వస్తుందన్న. ఆ కుండలాగా వచ్చి వినాయకుడి తల మీద, అంటే శివుని అవతారం, వినాయకుడి తల మీద గంగామాత ఉంటుంది. ఓకే. గంగామాత చేతిలోంచి కూడా వాటర్ వచ్చి ఆ కుండలో పడుతుంది. ఇది శివుని అవతారం. నైస్. సో ఈ అవుట్పుట్ గురించి అయితే మేము వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ అన్న మరి ఇంకేం విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర? అన్న ఈ రాముడి విగ్రహం అవైలబుల్ ఉందన్న. ఈ రాముడి విగ్రహం అవైలబుల్. సో ఫ్రెండ్స్ ఓవరాల్ అయితే ఇప్పుడు చూస్తున్న వీడియో తప్పకుండా జై శ్రీరామ్ అని కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. అండ్ వినాయకుని హైట్ వచ్చేసి సుమారు మనకు ఈజీగా ఒక 18 feet కదా. 18 feet. నైస్, బాగుంది. శ్రీరాముని రూపంలో మన వినాయకుడు. అండ్ ఇక్కడ నాట్యం వేస్తున్న వినాయకుడు ఒక్క కాలు పైన. సో ప్రతి ఒక్కరు కూడా కాన్సెప్ట్ బేస్డే అనమాట. అండ్ అన్న వాళ్ళ వర్క్షాప్లో కూడా బ్యాక్గ్రౌండ్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సో మన దగ్గర స్టార్టింగ్ సైజ్ ఎంత వినాయకులది? స్టార్టింగ్ సైజ్ వచ్చేసి 6 feet అన్న. 6 feet. 6.5 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. మాక్సిమం అన్న 22 feet వరకు. 22 feet అన్న. ఇంకొకటి మన భాగ్యనగరంలో కూడా కొంతమంది వాళ్ళ ప్లేస్ లోనే వినాయకుని చేపించుకుంటున్నారు. సో అట్లా మీరు ఏమైనా ప్లాన్ చేస్తారా పెద్ద విగ్రహం ఏమైనా ఫ్యూచర్ లో? అబ్సల్యూట్లీ అన్న, చేద్దాము. ఓకే. హైదరాబాద్ కి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని మాది కూడా కోరిక. ఓకే. కాకపోతే ఏంటంటే మాకు ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఓకే ఇక్కడనే బిజీ అయిపోయినాం. ఈ ఇయర్ టైం దొరకట్లేదు టీమ్. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ అన్న వాళ్ళు ఒక 2 నెలల కింద పెద్ద గరుడ్ మంత్రుడు అయితే తయారు చేస్తుండే అన్న. మరి ఆ గరుడ్ మహారాజ్ డై వర్క్ అయిపోయిందా? డై వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఆ గరుడ్ మహారాజ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా మంది బుక్ చేసినారు. ఓకే. సో అది ఇంకా అవుట్పుట్ రిలీజ్ చేయలేదు. ఓకే. బట్ టైం కూడా దగ్గర లేదు కాబట్టి ఇంకా రిలీజ్ చేయలేదు. చేస్తాం అది కూడా రిలీజ్. సో ఫైనల్ గా అయితే మాకు చూడడానికి అవకాశం దొరుకుతుంది. ఓకే అన్న. చూస్తారు కదా మన హనుమాన్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ లో చాలా యూనిక్ విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఇవి ఎక్కడ కూడా రిపీట్ కాలేదన్నమాట. సో చెప్పాలన్నా చాలా మంచి మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా సంథింగ్ డిఫరెంట్ అనిపిస్తున్నది. ఇది శరభ అవతారం అన్న. శరభ శివుడు అంటే ఎక్కువ ఫ్యాసినేషన్. ఓకే. శరభ అవతారం మీద శివుడు అవతారం ఉంటుంది. వావ్. 3 headed తో వస్తాడు. మరి ఎప్పటి వరకు ఈ అవుట్పుట్ రెడీ అయిపోతుంది అన్న? ఇది ఆల్రెడీ బుక్డ్ అన్న. కాన్సెప్ట్ స్కెచ్ చూసి కస్టమర్ బుక్ చేసినారు. ఓకే. ఇది కూడా ఒక స్పెషల్ విగ్రహం ఫ్రమ్ హనుమాన్ ఆర్ట్స్. అదే విధంగా ఇక్కడ వినాయకుడు వచ్చేసి గజరాజ్. సో 3 గజరాజ్ ఫేసెస్ ఉన్నాయి అనమాట. ఎట్లయితే త్రిమూర్తి ఉంటుందో అట్లా 3 గజరాజ్ ఫేస్ పైన కూర్చున్న వినాయకుడు. సో ఈ కాన్సెప్ట్ ఎట్లా మీదేనా స్కెచ్? కస్టమర్ ఇచ్చిండ? ఇది కస్టమర్ తెచ్చిండనా. అంటే బుక్ అయిపోయినట్టే. బుక్ అయిపోయింది. ఓకే. అంటే మరి ఫేసెస్ గురించి చెప్పండి. మన దగ్గర ఏమైనా ఈసారి స్పెషల్ ఫేసెస్ ఉన్నాయా? ఫేస్ కూడా మనకు చాలా క్యూట్ అనిపిస్తుంది, హస్ముఖ్ ఫేస్. యా, ఇది చాలా ఆల్రెడీ హిట్ అయిన ఫేస్ అన్న. ఇది ముంబైలో యూజ్ చేసే ఫేస్. ఓకే. సో అది కాకుండా మేము ఇంప్రూవైజ్ చేసాము. లాస్ట్ ఇయర్ ఓం తాండవ్ కి కేపీ చేసిన ఫేస్. ఓకే. కునాల్ పాటిల్ గాని. ఓకే. ఓకే. మేము అది ఇన్ హౌస్ చేయించామన్నమాట. కొంచెం మీరు మీ డిజైన్ లో మా డిజైన్ లో కొంచెం చేంజ్ చేసాం. ఓకే. ఇక్కడ కూడా చూసుకోవచ్చు పెద్ద వినాయకుడు. అండ్ ఈ వినాయకుడు చూసుకుందాం ఒక్కసారి. స్కెచ్ ఇట్లా ఉంది. అండ్ మ్యాక్సిమం చాలా ప్లేస్లలో అయితే స్కెచెస్ ఇట్లా పెట్టరు. బట్ మన హనుమాన్ ఆర్ట్స్లో ప్రతి విగ్రహానికి కూడా స్కెచ్ అనేది ఇక్కడ అటాచ్ చేసి పెట్టారు అనమాట. ఇక్కడ సర్పం పైన కూర్చున్న వినాయకుడు, అదేవిధంగా ఒక చేలో వచ్చేసి మనకు ఫ్లేమ్ ఉంది. సో చెప్పాలండి ఇది ఏం కాన్సెప్ట్? ఫ్లేమ్ అంటే ఏంది యాక్చువల్గా? ఇది కూడా మీ డిజైన్ అయినా లేకపోతే కస్టమర్ ఇచ్చిండా? ఇది మా డిజైన్ అయినా. ఇది యాక్చువల్లీ ముంబైలో చేసి ఉంటారు ఈ కాన్సెప్ట్. ఓకే. ఈ కాన్సెప్ట్ చేసి ఉంటారు. సో ఇది ఎట్లయితే ఇది శివ కాన్సెప్టే. శివ తన వాసుకి మీద ఉన్నట్టు కాన్సెప్ట్. నైస్ నైస్ నైస్. ఓకే. ఓకే. అంటే కొంచెం శివుడు కాన్సెప్టే బాగుంది, చాలా బాగుంది అన్న. అండ్ పాము కూడా చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది పాము పడగ. సో కలరింగ్ తర్వాత అయితే మనకు ఆ రియల్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఇంకొక స్పెషల్ విగ్రహం సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు.
అండ్ స్వామి వారికి ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకు పికాక్ మయూర్. సో ఇది కూడా డిఫరెంట్ ఉందన్న. మామూలుగా ఇప్పటివరకు నేను చూసిన ప్లేస్లలో ఐదర్ ఫైబర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, లేదంటే కింద ఫోర్సెస్ ఉంటాయి. బట్ మీరు ఆ వుడ్ వర్క్లోనే చేయించారు. సో ఇది కూడా డైరెక్ట్ జాబ్లో చేయించామన్నా. కాకపోతే ఈ స్కెచ్ యాజ్ పర్ స్కెచ్. వావ్, బాగుందన్న. ఇది కూడా యాజ్ పర్ స్కెచ్ ఉండాలి ప్రతిదీ. ఇక పర్సు అయినా చూడండి యాజ్ పర్ స్కెచ్ లాగా చూస్తాము. ఓకే, చాలా బాగుందన్న. సో చెప్పాలన్నా, మరి ఈ 2026 మీకు ఎట్లా అనిపిస్తుంది? అండ్ అదే విధంగా మన బప్పా లవర్స్కి, మన హిందూ బ్రదర్స్కి, మన ఫాలోవర్స్ చాలా ఆనందంగా ఉందన్న. ఎందుకంటే మేము చేసిన క్రియేషన్ అయినా సరే పబ్లిక్ కూడా అడ్మైర్ చేస్తున్నారు. ఆల్ బప్పా లవర్స్ అడ్మైర్ చేస్తున్నారు. చాలా మంది విజిట్ చేస్తున్నారు. ఓకే, ఈ రెస్పాన్స్కి చాలా థ్యాంక్ యూ. అండ్ మేము ఇదే రెస్పాన్స్ని, ఇదే క్రియేషన్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము. చూడలే అన్న, ఏందన్నా కొంచెం బజరంగ్ బలి టైప్ ఉన్నది. ఇది పైల్వాన్ గణేశుడు అన్న. ఆల్రెడీ బుక్డ్. ఆల్మోస్ట్ ఇది మేము వర్క్ స్టార్ట్ చేసే ముందు వచ్చి బుక్ చేసినారు వాళ్ళు. అంటే వాళ్ళు స్కెచ్ కావాలన్నారు. ఆ స్కెచ్ బేస్ ముందే చేసామన్నమాట. చాలా బాగుందన్న. మన హనుమాన్ ఆర్ట్స్ వర్క్ షాప్ లో సో ఫస్ట్ ఎంటర్ కాగానే మనకు పైల్వాన్ గణేష్ దర్శనం ఇస్తారు లెఫ్ట్ సైడ్ లో. చాలా బాగుందన్న. సో అన్న కలుస్తూనే ఉందాం. అవుట్పుట్ అయితే చాలా బాగుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఆఫ్టర్ విజిటింగ్ హనుమాన్ ఆర్ట్స్. సో మీరు కూడా పిలిచినందుకు నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది.